హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో ఐఎంఈఐ అంటే ఏంటి, ఒక్క మొబైల్లో ఎన్ని ఉంటాయి, వాటిని ఎలా చెక్ చేయాలి, వీటిని షేర్ చేయొచ్చా, అది సేఫేనా, మరి ఎలాంటి సిచ్యువేషన్లో వీటిని షేర్ చేయాలి, అండ్ ఫైనల్గా వీటి యూజెస్ ఏంటి, ఇవన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఐఎంఈఐ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ. ఇది ఒక మొబైల్లో ఉండే యూనిక్ నెంబర్. ఇవి మొత్తం 15 డిజిట్స్తో ఉంటాయి. ఒక మొబైల్ ఐఎంఈఐ ఇంకో మొబైల్ ఐఎంఈఐకి అసలు మ్యాచ్ కాదు, రెండు వేరువేరుగా ఉంటాయి. ఎన్ని మొబైల్స్ ఉన్నా వాటి యొక్క ఐఎంఈఐ నెంబర్స్ అనేవి డిఫరెంట్గానే ఉంటాయి, ఎప్పటికీ మ్యాచ్ కావు. కొన్ని మొబైల్స్లో ఒకటి కన్నా ఎక్కువ ఐఎంఈఐ నెంబర్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ మొబైల్ సిమ్ స్లాట్స్ మల్టిపుల్ సిమ్స్కి సపోర్ట్ చేస్తే మల్టిపుల్ ఐఎంఈఐ నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్ డ్యూయల్ సిమ్కి సపోర్ట్ చేస్తే 2 ఐఎంఈఐ నెంబర్స్ ఉంటాయి. ఒకే సిమ్కి సపోర్ట్ చేస్తే ఐఎంఈఐ నెంబర్ ఒకటే ఉంటుంది. వీటిని ఎలా చెక్ చేయాలి? నార్మల్గా ఇవి మనకు మొబైల్ బాక్స్ పైన కనిపిస్తాయి అండ్ అక్కడున్న ఐఎంఈఐ నెంబర్స్తో మనము ఎన్ని సిమ్ స్లాట్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఇన్వాయిస్లో ఉంటుంది, ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తే వాళ్ళు ప్రొవైడ్ చేసే బిల్లులో ఉంటుంది. ఆన్లైన్లో పర్చేస్ చేసిన వాళ్ళకు ఇన్వాయిస్ అనేది ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి సిమ్ ట్రే పైన అండ్ బ్యాటరీ పైన ఓల్డ్ మొబైల్స్కి అయితే కనిపిస్తాయి. ఫోన్స్కి బ్యాక్ సైడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ వీటిని మనం మన మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి, ఆల్ స్పేసెస్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి, స్టేటస్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మనకు అక్కడ ఐఎంఈఐ నెంబర్స్ కనిపిస్తాయి. మీ మొబైల్స్లో ఇలా సెట్టింగ్స్ లేకుంటే డైరెక్ట్గా సెర్చ్లో స్టేటస్ అని సెర్చ్ చేయండి. డైరెక్ట్గా మీరు ఈ పేజ్లోకి అయితే ఎంటర్ అవుతారు. మీ మొబైల్లో ఉన్న డైలర్ ప్యాడ్ని ఓపెన్ చేయండి, *#06# అని ఎంటర్ చేయండి. మీకు ఇలా ఐఎంఈఐ నెంబర్స్ అయితే కనిపిస్తాయి. ఈ నెంబర్స్ని మనం ఎవరికైనా షేర్ చేయొచ్చా, అది సేఫేనా, అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో దీన్ని మనం షేర్ చేయాలి? మోస్ట్లీ మీరైతే ఈ ఐఎంఈఐ నెంబర్స్ని అయితే ఎవరికి షేర్ చేయకండి, ఇది అసలు సేఫ్ కాదు. ఎందుకంటే ఈ నెంబర్తో మిమ్మల్ని ట్రాక్ చేయొచ్చు అండ్ మీ ఫోన్ని మానిటర్ చేయొచ్చు. సో ఎవరికి పడితే వాళ్ళకి ఈ నెంబర్ని అయితే షేర్ చేయకండి. మరి ఎలాంటి సిచ్యువేషన్లో ఐఎంఈఐ నెంబర్ని మనం షేర్ చేయొచ్చు? నెంబర్ 1, మీరు మొబైల్ని లాస్ చేసుకున్నప్పుడు, ఎవరైనా దొంగిలించినప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో పోలీసులతో ఈ ఐఎంఈఐ నెంబర్ని షేర్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి, మీరు మొబైల్ని ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఐఎంఈఐ నెంబర్ని అయితే అడుగుతారు. అలాంటి సిచ్యువేషన్లో షేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీరు ఆ మొబైల్ని పూర్తిగా ఇచ్చేస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. థర్డ్ వచ్చేసి, మీ మొబైల్ని మీరు ఎక్కడో పెట్టి మర్చిపోయారు, సో అది మనకు దొరకడం లేదు అన్నప్పుడు, సో ఈ ఐఎంఈఐ నెంబర్తో వేరే డివైస్ నుంచి మన డివైస్కి కాల్ చేసి కంటిన్యూస్గా ట్రేస్ చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, వీటి యూజెస్ ఏంటి? నెంబర్ 1, ఈ ఐఎంఈఐ నెంబర్తో మనం మన మొబైల్ యొక్క డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ని తెలుసుకోవచ్చు. నెంబర్ 2, మన మొబైల్ ఒరిజినల్ బ్రాండా ఫేకా అని తెలుసుకోవచ్చు. నెంబర్ 3, ఈ ఐఎంఈఐ నెంబర్ ద్వారా మీ మొబైల్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. నెంబర్ 4, మీ మొబైల్ లాస్ అయినప్పుడు పోలీస్ వాళ్ళు కంపల్సరీగా ఐఎంఈఐ నెంబర్ని అడుగుతారు. అలాంటి సిచ్యువేషన్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెంబర్ 5, మీ మొబైల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ 6th వచ్చేసి, ఈ ఐఎంఈఐ నెంబర్ ద్వారా మీ మొబైల్ ఫస్ట్ హ్యాండా లేక రీఫర్బిష్డా అనేది తెలిసిపోతుంది. సో ఇలా చాలా యూజెస్ అయితే ఉన్నాయి. కంపల్సరీగా మీరైతే ఈ నెంబర్స్ని సేవ్ చేసుకోండి, మీకు లైఫ్లో ఎప్పుడైనా యూజ్ అవుతాయి. అండ్ మనం కొనే మొబైల్ ఒరిజినలా కాదా ఫేకా అనేది తెలుసుకోవచ్చు.
డివైస్ని లాస్ చేసుకున్నా, మన దగ్గర బాక్స్ లేకున్నా, ఇన్వాయిస్ లేకున్నా, ఏమీ లేకున్నా కూడా మన ఐఎంఈఐ నెంబర్ని మనం పొందొచ్చు. అది ఎలానో అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తుంది. ఈ వీడియోకి ఎక్కువ రీచ్ వస్తే ఆ వీడియో త్వరలోనే వచ్చేస్తుంది. సో ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. That's all for today guys. Keep watching our videos. We will see in next video. Until then, bye.